సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాప్‌లు సహజం. ఒక్కోసారి భారీగా హిట్ అవుతుందనుకున్న సినిమాలు కూడా ఫ్లాప్‌లు అయిన సందర్భాలున్నాయి. అయితే 'తమిళ బ్యూటీ' తొలి సినిమాతోనే తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన 'శృతి హాసన్', కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆమె తెలుగులో తొలిసారిగా నటించిన మూవీ 'గబ్బర్ సింగ్'. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌తో ఆడి పాడారు. దీంతో తొలి మూవీతోనే ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే తాజాగా రజనీకాంత్ 'కూలీ' చిత్రంలోనూ అమ్మడు నటిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె ఓ సినిమా విషయంలో ఎమోషనల్ అయ్యారు. తన కెరియర్‌లోనే ఒక సినిమా పరాజయం గురించి 'శృతి హాసన్' తన బాధని వ్యక్తం చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశించింది. కానీ అది నిరాశపరిచిందని తెలిపారు. ప్రతి సినిమాకి దాదాపు 1000 మంది పనిచేస్తుంటారు. తీరా ఆ మూవీ హిట్ కాకపోతే దాన్ని తట్టుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఈ మేరకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. 'త్రీ' సినిమా కమర్షియల్‌గా విజయం సాధించుంటే బాగుండేదని అనిపిస్తోంది. ఇప్పుడంటే పాన్ ఇండియా హవా నడుస్తోంది. మరోవైపు ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడివేమీ లేవు. 'త్రీ' సినిమా హిందీలో డబ్ చేశాం. కానీ హిట్ కాలేదు. ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే 'కొలవెరి' సాంగ్ కంటే 'త్రీ' సినిమానే పెద్ద హిట్ అయ్యేది. అలా కొన్ని చిత్రాలు ఎంతో కష్టపడి చేసినా రిజల్ట్ మాత్రం రివర్స్‌లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక 'శృతి హాసన్' ప్రస్తుతం 'కూలీ' మూవీ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఇంకా అమీర్ ఖాన్ తదితరులు నటించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా అనిరుద్ సంగీతం అందించారు.